10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పాలమూరు ఎస్ఎల్బీసీ దిండి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కేసీఆర్ చేసిన విమర్శలపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. పాలమూరు, దిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ప్రజలు కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో అవాస్తవాలు చెప్పడం 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కు తగదు. లక్షల కోట్లు అప్పులు తెచ్చినా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. మంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మీద వారు ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా విషయాలు చెప్పారు. అందులో ఎక్కువ శాతం 90% అబద్ధాలు, అసత్యాలు మాట్లాడడం. అది ఒక మాజీ చీఫ్ మినిస్టర్గా 10 years చీఫ్ మినిస్టర్ ఉండి మరి ఈ విధంగా ఇరిగేషన్ విషయంలో అయితే పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. అది నేను కొంత మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. నేను ఇరిగేషన్ మినిస్టర్ అయిన రోజు, అంతకుముందు ఈయన ఎప్పుడు ఏదో గూగుల్ మ్యాప్ అని, ఏదో ప్రజెంటేషన్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. నేను ఇరిగేషన్ మినిస్టర్గా December 7, 2023 ఛార్జ్ తీసుకున్న తర్వాత క్రమక్రమంగా పరిశీలిస్తుంటే అసలు ఇంత దారుణంగా, దుర్మార్గంగా ఎవరన్నా ఇరిగేషన్ సెక్టర్ని నాశనం చేసినంటే అది కేసీఆర్ గారు అని చెప్పి మనం చేయాలి. అంటే మనందరినీ, మనని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ వడ్డీ భారం మన మీద పోపి నామమాత్రం ఆయకట్టు వచ్చింది. అది కాకుండా బహుశా ఎవరు కూడా తాను కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని వాళ్లే వర్ణించారు. ఆ బ్యారేజెస్ కూలిపోయినాయి. ఆ బ్యారేజెస్ కూలిపోవడానికి మాజీ ముఖ్యమంత్రి కారణమని ఒక సుప్రీంకోర్టు జడ్జు మరి ఆయన రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ లో మళ్ళీ మాట్లాడుతున్నారంటే మరి ఏ విధంగా? కృష్ణా జలాలు కాపాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థంగా ముందుకెళ్తుందన్నారు మంత్రి. కృష్ణా జలాల విషయంలో పాలమూరు, నల్గొండ జిల్లాలకు అన్యాయం చేసింది కేసీఆరే అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదు? తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోవడానికి కారణం కేసీఆర్. కూలిపోయిన ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం నిర్మాణ తీరును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సుప్రీంకోర్టు జడ్జి కూడా తప్పుబట్టారు. కమిషన్ల కోసమే ఆ ప్రాజెక్టు అంచనాలు పెంచారని ఉత్తమ్ కుమార్ విమర్శనాస్త్రాలు సంధించారు. వాళ్ళు మరి కమిషన్ల కక్కుర్తిలోనో, అవగాహన లేకపోవడమో, లేకపోతే అసమర్థతనో, లేకపోతే చాతగానితనమో, లేదా వాళ్ళు దద్దమ్మరు తర్వాత తెలియదు. కానీ వాళ్ళు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి, రైతులకి చేసిన ప్రయోజనం మరి ఆల్మోస్ట్ జీరో, శూన్యంకి దగ్గర. కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజెస్ కూలిపోయినాయి. అది మేం చెప్పడం లేదు. భారతదేశంలో పార్లమెంట్లో చట్టంతో ఏర్పరిచిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నది, విజిలెన్స్ కమిషన్ అన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జితో ఏర్పడిన జ్యుడిషియల్ కమిషన్ కూడా దే ఆర్ డైరెక్ట్లీ అండ్ వైకేరియస్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద కొలాప్స్ ఆఫ్ ది బ్యారేజెస్. వాళ్ళ గొప్పతనం ఏంటంటే